ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పుడు తెలంగాణలో విస్తరించడమే టార్గెట్ గా పెట్టుకుంది. ప్రతి గ్రామంలో శాఖ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సంఘ్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఇటీవలే బెంగళూరులో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏం చేయబోతున్నారు, ప్లాన్ విస్తరణకు ఎలా ప్లాన్ చేశారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖ్యంగా తెలంగాణలో మరింత బలపడేందుకు ఎందుకు ప్లాన్ చేశారన్నదే ఇప్పుడు అసలు మ్యాటర్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 సెప్టెంబర్ 27న నాగ్పూర్లో ఏర్పాటైంది. ఈ సెప్టెంబర్ 27 వస్తే 100 ఏళ్లు అంటే శతాబ్ది ఉత్సవాలు ఓ రేంజ్లో ఉండేలా ప్లాన్ ప్రిపేర్ చేసింది. అంతేకాదు విస్తరణ కూడా ఎవరు ఊహించని వేగంతో చేయాలనుకుంటుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయబోతుంది. ఇప్పుడు రాబోయే విజయదశమి రోజున చరిత్ర తిరగరాయాలని ఆర్ఎస్ఎస్ అనుకుంటుంది. తమిళనాడు మొదలుకొని కాశ్మీర్ దాకా పథ సంచలన్, శోభాయాత్రలు, ఘోష్ ఇవన్నీ చేయబోతున్నారు. ఈ ఏడాది దసరా నుంచి 2026 దసరా మధ్యలో శతాబ్ది వేడుకల కోసం సంఘ్ వేసుకున్న ప్లాన్ ఓ రేంజ్లో ఉంది. 1925లో సంఘ్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 51,570 స్థలాల్లో ఆర్ఎస్ఎస్ రోజువారీ శాఖలు 83,129 నడిచేదాకా వెళ్లాయి. 4-5 ఏళ్లుగా శాఖలు పాల్గొంటున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగినట్లు సంఘ్ అంటుంది. గతేడాదితో పోలిస్తే 10,000కు పైగా కొత్త శాఖలు ప్రారంభమయ్యాయన్నారు తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేష్. వీటితో పాటు 32,147 వీక్లీ శాఖలు, 12,091 నెలవారీ శాఖలు నడుస్తున్నాయని, మొత్తంగా అన్ని కలిపి 1,27,367 శాఖపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. సేవా బస్తీలో కూడా సంఘ కార్యాన్ని విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలా తెలంగాణ ప్రాంతంలో సేవా బస్తీల్లో కూడా ఈ సంవత్సరము దాదాపు 100 నూతన బస్తీల్లో, కొత్త బస్తీల్లో కూడా స్లమ్స్ లో కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ప్రారంభమైంది. వీటికి అతీతంగా సంఘము స్వయం సేవకుల ద్వారా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తుంది. దేశం మొత్తం మీద సుమారుగా 90,000 సేవా కార్యక్రమాలు, తెలంగాణ ప్రాంతంలో కూడా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు, శాఖల ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు 980కి పైగా సేవా కార్యక్రమాలని ఆర్ఎస్ఎస్ ద్వారా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. అనేటువంటి స్వయం సేవకులందరూ నెలకు ఒకసారి కూర్చొని మన ఏరియా ఎలా ఉంది, మన బస్తీ ఎలా ఉంది, దీనికి సంబంధించి మనము చేయదగిన పని ఏమిటి అని ఆలోచించి అలాంటి కార్యక్రమాలను కూడా స్వయం సేవకులు చేస్తారు. అలా పటిష్టమైనటువంటి శాఖ ఉన్నటువంటి కేంద్రాల్లో అలా అనేక బస్తీలలో కూడా స్వయం సేవకులు ఆ రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలను నెలకు ఒకసారి కూడా జరుపుకుంటారు. ఉపక్రమం అని మేము అంటుంటాము. అలా ప్రతి శాఖ కూడా ఒక ఉపక్రమము, ఒక సేవా కార్యక్రమం జరుగుతుంది. అలాగే గ్రామీణ క్షేత్రంలో కూడా శాఖతో పాటుగా ఆ గ్రామానికి ఉపయోగపడే పద్ధతిలో బస్తీలో ఆ గ్రామంలో ఒక 4-5 రకాలైనటువంటి కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలను చేయడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అలా తెలంగాణ ప్రాంతంలో 50 గ్రామాలలో ఒక్కో గ్రామంలో 4-5 సేవా కార్యక్రమాలను, అలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది. అసలు విషయం ఏంటంటే తెలంగాణలో మరింత బలపడేలా వ్యూహం రచించింది సంఘ్. ఇప్పటికే ఇక్కడ బీజేపీ కొత్త జోష్తో ఉంది. అలాంటి సమయంలో తెలంగాణలోని ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో సంఘ్ శాఖలు నిర్వహించేలా కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ప్రతి పల్లెలో ఉనికి ఉండేలా చూసుకుంటున్నారు. 2026 దసరా నాటికి తెలంగాణలో 4,000కు పైగా కొత్త శాఖలు స్థాపించాలనుకుంటున్నారు. ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో రాష్ట్రంలో ప్రజాభిప్రాయ ప్రచారాన్ని కూడా ఆర్ఎస్ఎస్ మొదలు పెట్టబోతుంది. ఇదో కొత్త యాంగిల్. తెలంగాణలో మొత్తం 1,839 ప్లేసుల్లో 3,117 శాఖలు నడుస్తూ ఉండగా గతేడాదితో పోలిస్తే 392 కొత్త శాఖలు మొదలయ్యాయి. ప్రతి వారం జరిగి సాప్తాహిక్ మిలన్లు 382, నెలవారీగా 224 శాఖలు జరుగుతున్నాయన్నారు కాచం రమేష్. ఇవన్నీ కలిపి తెలంగాణలో 3,800 పైనే సంఘ్ శాఖలు రన్ అవుతున్నాయి. ఈ ఆర్ఎస్ఎస్ శాఖల్లో యూత్, స్టూడెంట్సే ఎక్కువగా ఉంటున్నారు. సో యూత్ టార్గెట్ గా మరిన్ని కార్యక్రమాలకు సంఘ్ ప్లాన్ చేసుకుంటుంది. నగరాల్లో ప్రతి
ప్రతి 1,00,000 జనాభా ఒక యూనిట్ అనుకుని అలాంటి నగరాల్లో మెట్రో సిటీస్ లో 1,00,000 ఒక యూనిట్ అనుకుని ఇలాంటి చోట హిందూ సమాజ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి సంఘం ప్రయత్నం చేస్తుంది. కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రంగా సమాజంలో ఉన్నటువంటి స్థానిక పెద్దలు, ప్రముఖులు, హిందూ సంస్థలు అన్ని కూడా కలిపి హిందూ సమాజ కార్యక్రమం నిర్వహించి అక్కడేటువంటి హిందుత్వాన్ని, ధర్మాన్ని సమాజంలోకి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాగే ప్రతి బ్లాక్ లెవెల్లో ప్రతి చోట ఒక సామాజిక సద్భావన సదస్సులు, వివిధ సంస్థలు, వివిధ మఠాలు, వివిధ కులాలకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తులందరినీ కూడా చోటు తీసుకుని రావడం, సమాజంలో సమరసతను ఎలా నిర్మాణం చేయాలి, మంచి విషయాలు ఎలా ప్రచారంలో తీసుకెళ్ళాలి, ఏకాత్మ భావన, మనమందరం ఒకటేటువంటి భావన తీసుకుని వెళ్ళడం, అలాగే పర్యావరణ హితకారిగా ఉండడం, స్వదేశీ జీవన విధానాన్ని పాటించడం, దాంతో పాటుగా సామాజిక అనుశాసనము, చట్టాలని పాటించడం, హిందూ కుటుంబాన్ని కాపాడడం, ఇలాంటి అంశాలను తీసుకుని సామాజిక సద్భావన సదస్సులు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకన్నా ముందుగానే రేపు జరిగేటువంటి దసరా కన్నా ముందే ఇంకా కార్యవిస్తరణ చేయాలని ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణలో కూడా 4,000 శాఖలకి రేపు దసరా అంటే ఈ ఉత్సవాలు ప్రారంభమైన సమయానికి 4,000 శాఖలు చేరేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రతి ఉపమండల, ప్రతి బస్తీకి శాఖలు ప్రయత్నం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా 1,00,000 స్థలాలకి సంఘ కార్యాన్ని విస్తరించేటువంటి ప్రయత్నము ఈ సందర్భంగా జరుగుతుంది. అయితే దీన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని, సంఘ స్వయం సేవకులని, తర్వాత సంఘ భావజాలంతో ఉన్నటువంటి సంస్థలందరినీ కూడా రాబోయేటువంటి సమయంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో అన్నింటిలో భాగస్వామ్యం తీసుకొని సంఘ కార్యక్రమాన్ని, సంఘ భావజాలాన్ని వేగంగా ఇంకా సమాజంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి సంఘం చేస్తున్నారు. గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాల్లో 10,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా పరిగణిస్తారు. ఆ లెక్కన శాఖలకు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు స్లమ్స్ లో సేవా బస్తీల పేరిట సంఘ్ విస్తరణ ప్రయత్నం చేసుకుంటున్నారు. అంటే హిందూ సొసైటీలో ఏ వర్గాన్ని కూడా పక్కన పెట్టకుండా అందరినీ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతేడాది తెలంగాణలో విజయదశమి వేడుకల సందర్భంగా 161 ప్రదేశాల్లో జరిగిన రూట్ మార్చిలో 50,000 మందికి పైగా స్వయం సేవకులు పాల్గొన్నారు. ఇందులో 28,000 మందికి పైగా స్వయం సేవక్ సంఘ్ యూనిఫామ్ లో పాల్గొన్నారని తెలంగాణ ఆర్ఎస్ఎస్ శాఖ అంటుంది. సెప్టెంబర్ 2025 నుంచి అక్టోబర్ 2026 వరకు 1,00,000కు పైగా ప్రదేశాల్లో ఒక వారం పాటు ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. సో దీన్ని ఆర్ఎస్ఎస్ బలోపేతమైన యాంగిల్లోనే చూడడానికి వీల్లేదు. రాజకీయంగానూ ఫుల్ ఎఫెక్ట్ పెంచుకునేలా ప్లానింగ్ నడుస్తుందన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణలో కొత్త జోష్తో కనిపిస్తుంది. ఈ టైంలోని ఆర్ఎస్ఎస్ అన్నిటికంటే ఎక్కువగా తెలంగాణలో విస్తరించే ప్లాన్ అంటే మ్యాటర్ వేరే లెవెల్లో ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సెప్టెంబర్ వస్తే ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్లవుతుంది. మరి ఈ 100 ఏళ్లలో సంఘ్ ఏం చేసింది? నేడు దేశంలో 1 కోటి మందికి పైగా స్వయం సేవకులున్నారని చెబుతున్న సంఘ్ పెద్దలు ఎలాంటి ఫ్యూచర్ టార్గెట్స్ పెట్టుకున్నారు? ప్రస్తుతం దేశంలో ఉన్న సామాజిక సమస్యలపై సంఘ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? తమ అనుబంధ సంస్థలకు పొలిటికల్ ప్లాట్ఫామ్గా ఆర్ఎస్ఎస్ శాఖలు ఉపయోగపడుతున్నాయా? ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్న 5 అంశాలేంటి? రాజకీయ పార్టీలతో పోలిస్తే ఆర్ఎస్ఎస్ ప్రణాళిక భిన్నంగా ఉంటుంది. హిందుత్వ భావజాల విస్తరణే ప్రధాన లక్ష్యమైన సామాజిక అంశాలపై స్పందించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లటం సంఘ్ స్పెషాలిటీ. ఈ విషయంలో మరింత పదును పెట్టడం ద్వారా తెలంగాణ పల్లెల్లో జెండా ఎగురవేయాలనేది ఆర్ఎస్ఎస్ తాజా ఆలోచన. కేవలం సంఘ్ భావజాల వ్యాప్తే కాదు, ఇంకొన్ని లక్ష్యాలు కూడా ఇప్పటికే వారు పెట్టుకున్నారు. సామాజిక అంశాలైన ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, మొక్కల పెంపకం, జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, కులాల మధ్య అంతరాల వల్ల హిందుత్వ భావజాలానికి ఇబ్బందిగా మారిందన్న ఉద్దేశంతో ఈ విషయంలో కూడా ఫోకస్ పెంచుతున్నారు. అంతేకాదు గ్రామ వికాస కార్యక్రమాల పేరుతో మద్యపానం తగ్గించడం, అక్షరాస్యత పెంపు, మహిళలను గౌరవించటం, వారికి ఆపద వస్తే రక్షణగా నిలబడటం, వలసల నివారణ, సేంద్రియ వ్యవసాయం, గోసంపద వృద్ధి, కుటుంబాల్లో మనస్పర్ధలు తగ్గించేలా, వృద్ధులను ఆదరించేలా, పాశ్చాత్య సంస్కృతిపై ఆకర్షణ తగ్గించేలా చేయటం, సోషల్ మీడియా అనర్థాలపైన కార్యక్రమాల నిర్వహణ ప్రధాన లక్ష్యంగా ఉంది.
తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 5 అంశాలపై యూత్ కు ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. అందులో సామాజిక సామరస్యం, కుటుంబం, పూర్వీకులు, కులదేవత గురించి స్మరించుకోవటం, పర్యావరణ పరిరక్షణ, మాతృభాషలో మాట్లాడటం, భారతీయ సాంప్రదాయ దుస్తులు వేసుకోవటం, సంస్కృతిని కాపాడటం, ప్రజల బాధ్యతల గురించి తెలిపేలా శిక్షణ ఉండబోతోంది. సంఘ్ 100ఏళ్ల ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ ఆలోచనలు, భావాలను సమాజం వద్దకు తీసుకెళ్లేలా వచ్చే నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో దేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లటానికి జనసంపర్క అభియాన్ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో హిందూ సంస్థలకు భాగస్వామ్యం కల్పించి హిందుత్వాన్ని, ధర్మాన్ని సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటున్నారు సంఘ్ పెద్దలు. గతేడాది సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ సంఘ్ కార్యకలాపాల విస్తరణ, ఏకీకరణ కోసం 2 ఏళ్లు కేటాయించే కార్యకర్తలను ఆహ్వానించారు. ఈ పిలుపుతో 2453 మంది స్వయం సేవకులు తమ ఇళ్లు వదిలి పూర్తి స్థాయి సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అటు సంఘ్ కార్యకలాపాల్లో చేరే యువకుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది యూత్, ముఖ్యంగా 14 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారి సంఘ్లో చేరుతారంటున్నారు. ఆర్ఎస్ఎస్ అంటే సామాజిక సేవలో ముందుంటుందన్న అభిప్రాయం ఉంది. వరదలొచ్చినా, భూకంపాలొచ్చినా, కొండ చర్యలు విరిగిపడ్డా, సమస్య ఏదైనా విపత్తుల్లో సహాయాలు చేస్తూ స్వయం సేవకులు కనిపిస్తుంటారు. ఇలాంటి సేవా కార్యక్రమాల పట్ల యువతలో ఆసక్తి పెంచేలా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. సమాజానికి సేవ అన్నది ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రధాన అంశం. ఇటీవల కుంభమేళాలోనూ వచ్చిన వారికి కంటి పరీక్షలు చేయించడం, పర్యావరణ పరిరక్షణ కోసం ఏక్ థైలా ఏక్ థాలి ప్రచారం చేసింది సంఘ్. ప్లాస్టిక్ ప్లేట్లు, పాలిథిన్ బ్యాగ్ల వాడకం తగ్గించడానికి ప్రయత్నించింది. ఇవే కాదు, సౌత్, నార్త్ విషయాలపైన సంఘ్ రియాక్ట్ అయింది. ఇది రాజకీయంగా ప్రేరేపితమైన విషయమంది. అలాగే మాతృభాష విషయంలోనూ స్పష్టత ఇచ్చింది. మాతృభాషను విద్యలోనే కాకుండా మన దైనందిన జీవితంలోని అన్ని అంశాల్లో ఉపయోగించాలన్నది ఆర్ఎస్ఎస్ మాట. మాతృభాషపై ఆర్ఎస్ఎస్ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. బహుళ భాషలు నేర్చుకుంటే ఉపయోగమని, కెరియర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ని నేర్చుకుంటే తప్పులేదంది. సో సంఘ్ మ్యాటర్ ఖుల్లం ఖుల్లాగా ఉంది. దేశంలో కొన్ని ప్రాంతాలే ఆర్ఎస్ఎస్ కు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. అందులో ప్రధానమైంది, ముఖ్యమైంది తెలంగాణ. అందుకే ఇక్కడ శాఖల విస్తరణకు బహుముఖ ప్రణాళికలు రచించారు ఆర్ఎస్ఎస్ పెద్దలు. భారీ టార్గెట్లు నిర్దేశించారు. అందుకే ఇటీవలి హైదరాబాద్ వేదికగా కీలక కార్యక్రమాలను సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 2019లో హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన పథ సంచాలన్ ఒక వైబ్ క్రియేట్ చేసింది. పెద్ద ఎత్తున స్వయం సేవకులు ప్రధాన రోడ్లలో మార్చ్ ఫస్ట్ నిర్వహించడం చూసి ఇక్కడ మరింత విస్తరణకు ప్లాన్ చేశారు. అయితే ఇది రాజకీయ పరంగానూ బీజేపీకి ప్లస్ అయ్యేలా ప్రణాళికలు నడుస్తున్నాయంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.